మరోపక్క కూతురు మరణంతో కుమిలిపోతూ ఉన్నారు రాధా గాయత్రి తల్లి సత్యవతి. తనకు బతుకు మీద ఆశ అయిపోయిందన్నారు. కూతురు పోయిన తర్వాత ఎలా బ్రతకాలో తమకు అర్థం కావడం లేదన్నారు. తండ్రి ముసోరీలో తాను ఇక్కడ తల్లడిల్లిపోతున్నామన్నారు రాధా తల్లి. తాము బతికుండగా న్యాయం జరగదా అని సత్యవతి ప్రశ్నిస్తున్నారు. మా పాప పోయిందని బాధపడాలా, ఆయన అక్కడ నేను ఇక్కడ అని బాధపడాలా, ఒకరికొకరు ఓదార్పు కూడా లేకుండా పోయామండి. మేము కూడా మా పాపతో వెళ్ళిపోవాలా ఏంటండి, ఏమీ అర్థం కావడం లేదు మాకు. ఎలా బతకాలి మేము? ఇక్కడి నుంచి రావాలండి ఆర్డర్స్ అంటారండి. ఏం చేయమంటారండి మమ్మల్ని? ఇంకా ఎంతకనండి మేము చచ్చిపోతే వస్తాయా అండి అలాంటివన్నీ? అసలు మేము బతికుంటుండగా ఇంకేం జరగదా చెప్పండి ఒకసారి. నా పిల్ల లేదు, ఒకరినొకరు ఓదార్చుకునే ధైర్యం కూడా లేకుండా పోయింది. నేను చూస్తే ఇక్కడ ఏమైపోతున్నానో ఆయన భయపడిపోతున్నారండి. అసలు నాకు బతుకు మీద ఆశే పోయిందండి. ఎవరైనా మీలాంటి వాళ్ళందరి దగ్గరికి వచ్చి సాయం అడుగుతున్నాం, అందరూ చేస్తామనే చెప్తున్నారు కానీ కొంచెం కూడా ముందుకు వెళ్ళట్లేదండి. మీరే మాకు ఏదైనా న్యాయం చెయ్యాలి. మరోవైపు 5 రోజులుగా ముసోరీలోనే రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఉన్నారు. న్యాయం జరిగే వరకు ఉత్తరాఖండ్లోనే ఉంటానని చెప్తున్నారు ఆయన. పోస్ట్ మార్టం ప్రక్రియలోనూ తమకు అనుమానాలున్నాయన్నారు. పోస్ట్ మార్టం చేయడానికి తమ సమ్మతి తీసుకోలేదని సుధాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ముసోరీలో న్యాయం కోసం తిరుగుతుంటే శ్రీచరణ్ మాత్రం వైజాగ్ లో హ్యాపీగా ఉన్నాడని రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.